ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు 21వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము ఆదివారము ఉదయకాల సమయంలో ఈ విధంగా కూడుకుని దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి ఆయనకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనతో యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. సర్వకృపాదేవి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు నన్ను మమ్మలను నీ ప్రియ బిడ్డలందరినీ సజీవుల లెక్కల్లో ఉంచి కాచి కాపాడి భద్రపరిచి నడిపించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమును చూడలేక మా పిల్లలందరూ గతించిపోయినప్పటికీ మమ్మల్ని అయితే ఇంకా క్షేమంగా సురక్షితంగా ఉంచి కాచి కాపాడి భద్రపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అంత్యకాలంలో అపాయకరమైన దినములలో ఉన్నాం నాయన. ఎక్కడ చూసినా భయంకరమైన తండ్రి ప్రభ ప్రమాదాలు, భయంకరమైన శోధనలు, వేదనలు తండ్రి ప్రభ, భయంకరమైన తండ్రి ప్రభ వార్తలు మేము వినవలసి వస్తుంది నాయన. వాతావరణ పరిస్థితులను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. తను ఎంతమంది అయితే ఈ దినమున నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారో తండ్రి ప్రభు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క సంఘములను దీవించి ఆశీర్వించండి నాయన. మేము పాటలు పాడుచుండగా మా యొక్క స్వరములను ముట్టండి. మా స్తుతుల మీద మీరు ఆశీలై ఉండమని, ఆరాధన ఆదరించేంత వరకు నీకు మహిమకరముగాను అనేకులకు ఆశీర్వాదకరముగాను జరగడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమ. దేవా
మహిమపరచుకుందాం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. తరములు మారిన, యుగములు మారిన, మారని వాడవయ్యా. సింగిరేలా ఇంకమైన మరవని వాడవయ్యా. తరములు మారిన, యుగములు మారిన, మారని వాడవయ్యా. సింగిరేలా ఐక్యమైన మరువని వాడవయ్యా. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. నిజమైన దేవుడు నీవే, రుజువైన వాడవు నీవే, మార్గం, సత్యం, జీవం, మోక్షం నీవే యేసయ్యా. బ్రతుకిచ్చే వాడవు నీవే, బ్రతుకించు వాడవు నీవే, సిలువల ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. నిజమైన దేవుడు నీవే, రుజువైన వాడవు నీవే, మార్గం, సత్యం, జీవం, మోక్షం నీవే యేసయ్యా. బ్రతుకిచ్చే వాడవు నీవే, బ్రతుకించు వాడవు నీవే, సిలువల ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. తప్పిన గొర్రెను
స్తుతించెదము కీర్తించెదము ఆరాధించెదము గీతం పాడి నాట్యం చేసి నిన్ను ప్రశ్నించెదము హోసన్నా జయం జయం 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 హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మందల గొర్రెలు లేకున్నను శాలలో పశువులు లేకున్నను మందల గొర్రెలు లేకున్నను శాలలో పశువులు లేకున్నను ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును ఆనందిస్తును ఆరాధిస్తును ఆనందిస్తును ఆరాధిస్తును యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును ద్రాక్ష చెట్లు ఫలించుకున్నను అంజూరపు చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలించుకున్నను అంజూరపు చెట్లు పూయకున్నను ఏమి ఉంది లేకున్నా నష్ట సమయమందైనా ఏమి ఉంది లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును ఆనందిస్తును ఆరాధిస్తును ఆనందిస్తును ఆరాధిస్తును యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును యేసునందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును. హల్లెలూయా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి బట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి బట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసు నేరితిని
కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసు నేర్చిరి లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా లోకమంతా వెలివేయగా కుమిలిపోతిని నమ్మిన వారు నన్ను వీడక భారమాయెను లోకమంతా వెలివేయగా కుమిలిపోతిని నమ్మిన వారు నన్ను వీడక భారమాయెను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాసే కరుణ చూపి కలత మాసే యేసుతో అమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా తర్వాత ఇంతేనని తరువాత ఏమోనోనని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా నీకేమీ లేదని ఏంటి తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా తర్వాత ఇంతేనని తరువాత ఏమోనో అని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చేను చూసావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చేను చూసావా కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు చాలదు
బతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? వారాలు మధురంగా చూసావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూసావా? కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసు తోడమ్మా. ప్రభువునందు ప్రేమల వాళ్ళారా, ఇంతవరకు మనం పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాము. ఇప్పుడు వాక్య పఠనం చేసుకుందాం. 76వ కీర్తన భాగము మన మధ్యలో ప్రభులేఖ వచ్చి చదివిపిస్తారు. 76వ కీర్తన భాగం మొదటి నుంచి చివరి వరకు. డెబ్బై 6వ కీర్తన చదువుకుందాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను. దుష్ట మృగముల నుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమశాలులందరి బహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకు గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసి తినివి. దేశములో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. వాక్యము చదివిన బిడ్డను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అదే విధముగా మనము ఇప్పుడు లేచి కొద్ది నిమిషములు దేవునికి స్తుతి నైవేద్యం అర్పిస్తూ స్తుతి ఆరాధన చేసుకుందాం. మనమందరం కొద్దిసేపు దేవాది దేవునికి స్తుతి ఆగమని చెల్లించుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్పవాడానికే స్తోత్రం, నీతిమంతుడానికే స్తోత్రం స్తోత్రం. మాకున్న ఆధారమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాకు అన్ని నీవైన దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా సహాయకుడానికే స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరమైన కార్యములు చేయబడానికే స్తోత్రం స్తోత్రం. నీకే స్తుతి స్తుతి స్తుతి. నీకే మహిమ మహిమ మహిమ. కనికర పూర్ణుడానికే స్తోత్రం, కనికరం కలిగిన దేవానికే స్తోత్రం స్తోత్రం. నిత్యము నీ దయ మాపై చూపిస్తున్న దేవానికే స్తుతి 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 స్తుతి. నీ కృపా కనికరం నిత్యము మాపై నిలుపుతున్నందుకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా బలవంతుడైన దేవానికే స్తోత్రం. మాకున్నటువంటి ఆధారం నీ ఒక్కడివే తండ్రి. నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిజమైన దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రములు స్తోత్రం అని ఎంత ఆరాధించిన తక్కువ ప్రభానైనా. నీకే స్తుతి స్తుతి స్తుతి. నీకే మహిమ మహిమ. మారాధులు అందుకొనదగిన దేవా స్తోత్రం. మారాధులకు అర్హుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము నీ దూతల చేకొని ఆడపడుచున్న దేవానికే స్తోత్రములు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతికున్న దేవా స్తోత్రం స్తోత్రం. మారని వాడానికే స్తోత్రం, మార్పు లేని దేవానికే స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమలో ఎటువంటి మార్పు లేదు ప్రభువానికే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మా స్తుతులు అందుకోనమని అడుగుచున్నాం, నీకే స్తోత్రం 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 స్తోత్రం. మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది, మించిన కృపతో నన్ను తృప్తి పరచినది. మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది, మించిన కృపతో సంతృప్తి పరచినది. కనికరమునుడా యేసయ్యా స్తోత్రము. కనికరమునుడా యేసయ్యా స్తోత్రము. ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నీకేసేదా. ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నీకేసేదా. కృపా కనికరము గల దేవా, మహిమ గల మహారాజా, తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నీకేసేదా. ఆరాధన నీకేనయ్యా అనునిత్యము నీకేసేదా. కృపా కనికరము గల దేవా, మహిమ గల మహారాజా. మహోన్నతుడ మహాగణుడని సర్వశక్తి గల నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభునైనా. ఆయన గడిచిన వారం నుండి వారం వరకు నన్ను మమ్మలను ప్రతి ఒక్కరిని ప్రభునైనా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఉంచి ప్రభునైనా ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి పోషించి రక్షించి కాపాడి ప్రభునైనా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిలబెట్టినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభునైనా. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరున్నారని నమ్ముచున్న ప్రభునైనా కేవలం మీరే మహిమ పొందుకొనమని మీరే ఘనత పొందుకొనమని అడుగుచున్నాం ప్రభునైనా. మా స్తుతులకి మీరొక్కడే అర్హుడు తండ్రి ప్రభునైనా. మా స్తుతులపై మీరు ఆసీనుడు కమ్మని అడుగుచున్నాం తండ్రి నాయన. అయ్యా ఎంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో కూడా మీరున్నారని నమ్ముచ్చు. ఇక ముందర నీ వాక్యం ద్వారా ప్రభా నీ దైవ సేవకుని అభిషేకించమని అడుగుచున్నాం. నీ దైవ సేవకుడు అనారోగ్యంతో ఉంటుండగా ప్రభా నీ హస్తమేసి తండ్రి ముట్టి స్వస్థపరిచి తండ్రి ప్రభా నేను నీ వాక్యాన్ని ప్రభా ప్రతి బిడ్డతో మాట్లాడుటకు నీ సహాయం దయచండి. నీ సేవకుని నోటికి బోరగా ఉండి ప్రభానైనా నీ ఆత్మీయాహారాలు ప్రతి బిడ్డగా అందించమని అడుగుచున్నాం ప్రభానైనా. ఆన్లైన్ లో వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని దీవించండి, బలపరచండి తండ్రి ప్రభా. ఆరోగ్యం ఇచ్చి ప్రతి బిడ్డల్ని తండ్రి నీ వాక్యం చే తృప్తి పరచమని అడుగుచున్నాం ప్రభానైనా. యేసయ్య ఇక ముందు నా ఆరాధన అంతా నీకే అప్పచెప్పుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన చేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షులకే రదీశనాథుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు
చెదరిన పక్షుల చేరదీసినాడుగా ఏకశీలుడా నీ పొందనాలయా. హల్లెలూయా. హలో నా హృదయ పాలక స్తోత్రమేసయా ఏకశీలుడా నీ పొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా చెదరిన వారిని ఆదరించే దేవుడా చెదరిన పక్షుల చేరదీసినాడుగా ఏకశీలుడా నీ పొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా. ఘోరమును అరణ్య ఏకభారమాయనో బహుదూరమాయనో నా గుండె నిండ వేదనలే నిండియుండెనో చిందించుచుండెనో. ఘోరమును అరణ్య ఏకభారమాయనో బహుదూరమాయనో నా గుండె నిండ వేదనలే నిండియుండెనో చిందించుచుండెనో. కన్నీరే అన్నపానమాయనో కన్నీరే అన్నపానమాయనో దిక్కులకి నాటకు దేనమాయనో బహుఘోరమాయనో. చెదరిన వారిని ఆదరించే దేవుడా చెదరిన పక్షుల చేరదీసినాడుగా చెదరిన వారిని ఆదరించే దేవుడా చెదరిన పక్షుల చేరదీసినాడుగా. మనిషి మనిషి ఓర్వలేకమాయలోకము ఛాయలోకము మాటలతో గాయపరిచే ఘోరలోకము అంధకారలోకము. మనిషి మనిషి ఓర్వలేకమాయలోకము ఛాయలోకము మాటలతో గాయపరిచే ఘోరలోకము అంధకారలోకము. ఒంటరి కదలే నాకు స్నేహమాయనో ఒంటరి కదలే నాకు స్నేహమాయనో కులకి నాటకు దేశమాయనో బహుఘోరమాయనో. చెదరిన వారిని ఆదరించే దేవుడా చెదరిన పక్షుల చేరదీసినాడుగా ఏకశీలుడా నీ పొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా. కష్టాల కలలు కలలు నన్ను కమ్ముకున్నది నన్ను అలమకున్నది నీరు పెరగయ్యలో పొంగుతున్నది పురలమైనది. కష్టాల కలలు కలలు నన్ను కమ్ముకున్నది నన్ను అలమకున్నది నీరు పెరగయ్యలో పొంగుతున్నది. శ్రమలు కులమిలో పుటము చేయబడితిని శ్రమలు కులమిలో పుటము చేయబడితిని ప్రాణాపణముగా నేను పోయబడితిని జీవసాక్షినైతిని. చెదరిన వారిని ఆదరించే దేవుడా చెదరిన పక్షుల చేరదీసినాడుగా ఏకశీలుడా నీ పొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా ఏకశీలుడా నీ పొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా ఏకశీలుడా నీ పొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు మనం చక్కగా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని ఎంతగానో మనము మహిమపరుచుకున్నాము. ఇప్పుడు కొద్ది నిమిషములు దైవ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితములకు కావలసినటువంటి
ఆత్మీయ ఆహారమును దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయలాగిన ప్రార్థనతో ఈ వాక్య భాగమును ప్రారంభించుకుందాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ఆరాధనలో మీరు నడిపించి ఉన్నారు. ఇప్పుడు నిండు ప్రభువా, నీ దైవ గ్రంథములో నుండి నీ వాక్యము ధ్యానిస్తుండగా మా అందరికీ వినగల చెవులను గ్రహించగలిగే హృదయమును మాకు అందరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరితో నీ వాక్యపు వెలుగులో నుంచి ధారాళముగా మాట్లాడమని, మాట్లాడేది నేను కాదు కానీ మీరే మాలో ఉండి మాట్లాడమని, వాక్యం వృధా కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించడానికి నీ కృపా సహాయం దయచేయమని నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన వాక్యాధ్యానాంశం ఏమనగా శ్రమలలో నిరీక్షణ. చెప్పండి, శ్రమలలో నిరీక్షణ. శ్రమలు ఈ భూలోకములో జీవించే ప్రతి మానవుడికి సంభవిస్తాయి. ప్రతి ఒక్కరికి శ్రమలు సంభవిస్తాయి. శ్రమలు సంభవించని మానవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. పేదవాడి నుండి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు సంభవిస్తూ ఉంటాయి. అయితే ఈ శ్రమలు కలిగినప్పుడు నిరీక్షణ కలిగి జీవించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, దైవవాక్య గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. శ్రమలలో ఏం కలిగి ఉండాలట? శ్రమలలో ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అనగా ఇంగ్లీష్లో హోప్ అంటారు. హోప్ ఏంటండి? హోప్, HOPE, హోప్ అంటారు. అనగా నిరీక్షణ, ఓపికతో ఎదురు చూడటం నిరీక్షణ. ఎవరైతే దేవునిలో బలంగా ఎదుగుతూ ఉంటారో వారికి శ్రమలు తప్పకుండా సంభవిస్తాయని నేనంటున్న మాట కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవునిలో బలంగా జీవిస్తున్న వారికి శ్రమలు తప్పకుండా సంభవిస్తాయి. క్రైస్తవులమైన మనందరికీ కూడా శ్రమలు రావాలి, శ్రమలు సంభవించాలి. నిజ క్రైస్తవ జీవితంలో శ్రమలను దేవుడు అనుమతిస్తూ ఉంటాడండి. చాలా మంది శ్రమలు రాగానే సాధారణంగా మనం మానవులం కాబట్టి ఏం చేస్తూ ఉంటాం? కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, మనసులో చాలా విచారం కలిగి బాధలో చాలా కుమిలిపోతూ ఉంటాం అన్నమాట. శ్రమలు కాగానే అయ్యో, నేను ప్రభువులో యథార్థంగా జీవిస్తున్నాను కదా, మారు మనసు పొంది పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపము చెంది దేవునిలో చక్కగా వాడబడుతున్న క్రమంలో నాకే ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నా జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలను దేవుడు పంపిస్తున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనందరికీ వచ్చే ఆలోచన అదే, శ్రమలను ఎందుకు దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉన్నాడు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు శ్రమలను దేవుడే స్వయంగా మన జీవితాల్లో అనుమతిస్తాడు. దేవుడే. మనం అనుకుంటాం అలా చేసినందువల్ల వచ్చింది, ఇలా చేసినందువల్ల వచ్చింది. చాలామంది అనుకుంటారు వీరు ఏదో తప్పు చేస్తుంటారు, పాపం చేస్తుంటారు, లేదా దేవునికి విరోధంగా జీవించుంటారు, అందుచేతనే వీరికి శ్రమలు వస్తున్నాయి, అందుచేతనే వీరికి ఇబ్బందులు కలుగుతున్నాయి అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ శ్రమలలో కూడా దేవుడు ఏం చేస్తారట? ఓర్చుకునే శక్తిని, తట్టుకునే ధైర్యాన్ని కూడా దేవుడే మనందరికీ దయచేస్తాడండి. నిజమైన క్రైస్తవులు శ్రమలు అనుభవించి తీరాలి. శ్రమలలో దేవుని శక్తి ఏమిటో మనం తెలుసుకోగలుగుతాం. శ్రమలో ఆయన ఓదార్పు ఎంత గొప్పదో మనం తెలుసుకోగలుగుతాం. ఆయన ఆదరణ మనకి ఏ విధంగా తోడుగా ఉంటుందో, లేదా ఆయన కృప
ఏ విధంగా మనం నడిపిస్తూ ఉంటుందో మనము చక్కగా శ్రమలలో జీవిస్తున్నప్పుడు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన బలం ఎంతుందో, ఆయన శక్తి ఏమిటో, ఆయన కృప ఎంతో గొప్పదో మనం తెలుసుకోగలుగుతాం. అయితే చాలా మంది శ్రమలు రాగానే దేవుడి మీద నిందేస్తూ ఉంటారు. అయ్యో దేవుడా, ఎందుకు నాకు ఈ అన్యాయం చేశావు, ఎందుకు నాకు కష్టాన్ని కలిగించావు, ఎందుకు నాకు బాధను కలిగించావు అని చెప్పి దేవుని మీద మనం నిందలు మోపుతూ ఉంటామండి. అయితే చాలా మందికి అసలు దేవుడు అంటే అర్థం తెలియదు. దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి, ఎవరికైనా తెలుసా? దేవుడు అంటే అర్థం ఇంగ్లీష్లో జీవుడి గాడ్ అంటారు. దేవుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. జీవుడి గాడ్ అనగా, జీ అనగా జనరేషన్, చెప్పండి. జనరేషన్ అనగా పుట్టించేవాడు, ఉద్భవింపజేసేవాడు, ఆయన నిర్మించేవాడని అర్థం. జనరేషన్ పుట్టింపు చేసేవాడు, ఈ లోకానికి తీసుకుని వచ్చేవాడు. ఓ అనగా ఆర్గనైజేషన్ అనగా పోషించేవాడు. మొట్టమొదటి జీ అనగా పుట్టించేవాడు, రెండో పదం ఓ అనగా ఆర్గనైజేషన్ గా పోషించేవాడు, డి అనగా డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ అంటే నాశనం చేసేవాడు. దేవుడు అంటే అర్థం ఇదండి. దేవుడు అంటే చాలా మందికి అర్థం తెలియదు. దేవుడు అంటే దేవుడే అంటారు. దేవుడు అనగా పుట్టించేవాడు, ఏమండి, పోషించేవాడు, నాశనం చేసేవాడు దేవుడే. ఈ మూడు లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారిని మాత్రమే మనం దేవుడు అనాలి. మిగతా వారిని దేవుడు అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదండి. ఈ లక్షణాలు కలిగి ఉంటేనే వారు దేవుడు అవుతారు. వారికి పుట్టించే సామర్థ్యం కలిగి ఉండాలి, ఆ పుట్టించిన వారిని పోషించే సామర్థ్యం కలిగి ఉండాలి, ఆ పోషించిన వారిని మరలా నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ మూడు లక్షణాలను కలిగి ఉన్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు. ఆయన మనలను పుట్టించాడు, మనలను పోషిస్తూ ఉన్నాడు. అవసరం అనుకుంటే ఆయన నాశనం చేయడానికి కూడా వెనకాడండి. ఇటువంటి శక్తి కలిగిన వాడు మాత్రమే దేవుడని పిలవాలి. సమస్తమును జరిగించేవాడు దేవుడు మాత్రమే. ఆయనే మనందరికీ ప్రభువుగా ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు రక్షించేవాడు. ఆయన ఏ విధంగా రక్షిస్తాడు? నువ్వు బాధలో ఉన్నప్పుడు, లేదా కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇక నా పని అయిపోయింది, నా జీవితం ఇంకా ముగిసిపోతుంది అనే పరిస్థితుల్లో తప్పకుండా ఆయన రక్షించడానికి సమర్థుడిగా ఉన్నాడు. పాపమును రక్షించేవాడు, శాపమును రక్షించేవాడు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాల నుండి రక్షించేవాడు దేవాది దేవుడు. ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి దేవునికి బాధించే లక్షణం కూడా ఉందండి. ఎందుకనగా దైవవాక్యం సెలవుస్తుంది, గాయము కలుగు చేయవాడను నేనే, ఆ గాయమును కట్టువాడను అనగా మాన్పువాడను కూడా నేనే అంటున్నాడు దేవుడు. గాయం కలుగు చేస్తాడు, ఆ గాయాన్ని కూడా మాన్పివేస్తాడు. అలాంటి గొప్ప శక్తి కలిగిన వాడు మన దేవుడు. అందుచేతనే శ్రమలు రాగానే చాలా మంది మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే, ఇతడు ఏ పాపము చేశాడో అందుకే నీ శ్రమలు వస్తున్నాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. పాపము చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా శ్రమలను మన జీవితంలోకి తప్పకుండా దేవుడు అనుమతిస్తాడనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించి తీరాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక గొప్ప మాట కనబడతా ఉందండి. చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు
మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. మనడేలా గొప్ప ప్రత్యక్ష ఉందండి, ప్రత్యక్షత. దేవుని యొక్క మహిమను రాబో కాలంలో మనం ప్రత్యక్షంగా చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ముఖాముఖిగా మనం చూసి ఆయనతో కలిసి ఆయన నిత్యరాజ్యంలోనికి ప్రవేశించే అనుభవంలోకి మనం అందరం మార్పు చెందబోతా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఏమాత్రం ఎన్నిక లేనివి. వీటిని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేవు, ఎన్న తగినవి కావు అంటున్నాడు పౌలు గారు. ఈ చిన్న చిన్న శ్రమలను చూసి నువ్వు కృంగిపోతే ఎలాగా? నీ ఎదుట ఒక ప్రత్యక్షత కనబడతా ఉంది. దేవుని మహిమను నువ్వు ప్రత్యక్షంగా చూడబోతా ఉన్నావు. దేవునితో ముఖాముఖిగా కలుసుకుని మాట్లాడబోయే సమయం ఆసన్నముగా ఉంది. కాబట్టి ఇలాంటి శ్రమలను ఏమాత్రము పట్టించుకోవద్దంటున్నాడు పౌలు గారు. ఈ లోకంలో కలిగే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వీటిని చూసి కృంగిపోతే ఎలాగా? రాబో ఆ మహిమను నువ్వు తప్పకుండా చూడాలి కదా. ఆ మహిమ రాజ్యము నీకు దక్కాలంటే ఈ లోకంలో ఈ శ్రమలన్నీ కూడా అనుభవించి తీరాలంటున్నాడు పౌలు గారు. అనుభవించాలి. మన ఎడల ప్రత్యక్షం కాబోయేటటువంటి ఒక గొప్ప మహిమ దేవుడు మన ఎదుట ఉంచాడండి. ఆ మహిమ సింహాసనము మనం ప్రత్యక్షంగా చూడబోతా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా మనం చూసే రోజు ఒకటి ఉంది. ఆయన ఏ విధంగా అయితే భూలోకంలో ఉండి పరలోకమునకు ఆరోహణమైపోయాడో అదే విధంగా మరలా తిరిగి భూలోకానికి రాబోతా ఉన్నాడు త్వరలో. అప్పుడు ఆయన ముఖాముఖిగా ఎదుర్కొనే అవకాశము ఎంతమంది పొందుకుంటారు? ఆయన ఎదుర్కొనే అవకాశం కోసం మనందరం ఎదురు చూస్తున్న క్రమంలో శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానములు ఇవి ఏమాత్రమో ఎన్నిక లేనివి, ఎన్న తగినవి కావని మహాభక్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమలు పొంది ఉన్నాడో అదే శ్రమలు కూడా మాకు సంభవిస్తా ఉన్నాయి. కొడుతా ఉన్నారు, తిడుతా ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలను దూషిస్తూ, అవమానపరుస్తూ, గేల చేస్తూ, పిడుగుతులు గుద్దుతూ ఎంతగానో ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారని దేవుని పిల్లలను. అదే సమయంలో యేసు క్రీస్తు ద్వారా మనందరికి కూడా ఏం కలుగుతుందండి? ఆదరణ కలుగుతుంది. ఆదరణ. నువ్వేమి ఎటువంటి పరిస్థితులను అధైర్యపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకుండగా నీకు ఎటువంటి ఇబ్బంది లేదని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడండి. శ్రమలు వచ్చినప్పుడు ఏమాత్రము కృంగిపోవడానికి వీలు లేదని ఈ దినమున మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో కూడా గొప్ప మాట కనబడతా ఉంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో కూడా దేవుడు ఒక గొప్ప మాటను తెలియజేస్తా ఉన్నాడు. చదవండి. శ్రమ దినమున నీవు కృంగినీడలా నువ్వేమైపోతావు? చేత కాని వాడవుతావు. నీకేం చేత కాదనుకుంటాడు దేవుడు. శ్రమలు వచ్చినప్పుడు అయ్యో నాకు ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి, ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని మానవులుగా మనందరం కూడా బాధపడుతూ ఉంటామండి. ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. ఇంతవరకు చక్కగా హాయిగా ప్రశాంతంగా గడిచింది కదా జీవితం, ఇప్పుడేంటి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, ఇప్పుడేంటి ఇన్ని బాధలు, ఇప్పుడేంటి శ్రమలు అని మనం చాలా సార్లు వేదన పడుతూ బాధపడుతూ లోపల కృంగిపోతా ఉంటాం. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున
నువ్వు కృంగుని ఎడల నీవు చేతకానివాడు అవుతావు. చేతకానివాడు. దేవుని దృష్టిలో మనం చేతకాని వాళ్ళే ఉందామా? దేవుని చేత పనికి రానివాడు అని అనిపించుకుందామా? చెప్పండి. శ్రమలు సంభవించినప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. నిందిస్తారు, గాయపరుస్తారు, అవమానపరుస్తారు, వేదనలకు గురి చేస్తారు. అయినా సరే ధైర్యంగా నిలబడాలి. చాలా మంది మాటలతో, చూపులతో వేధిస్తూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు. అయినా సరే తట్టుకుని ధైర్యంగా నిలబడాలి. కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు అవమానాలు, నిందలు. బంధువుల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు. ఎవరి ద్వారా అయినా సరే శ్రమలు మనకు సంభవించవచ్చు. కానీ ఆ శ్రమలలో కూడా ధైర్యంగా నిలబడి ఏమండి దేవుని చూస్తూ మనకు ముందుకు సాగినట్లయితే ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవట. చూడండి, నిండుగా ఉన్న చెట్టుకి, నిండుగా కాయలు ఉన్న చెట్టుకి అన్ని రాళ్ల దెబ్బలే. ప్రతి ఒక్కడు కూడా చెట్టును రాయేస్తాడు. ఎందుకని? నిండుగా ఫలాలతో చక్కగా ఉన్నది. ఆ ఫలాలను కొట్టుకోవడానికి ప్రతి ఒక్కడు కూడా రాయి వేస్తూ ఉంటాడండి. అలాగే దైవ జీవితంలో చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. బాగా ఉన్నప్పుడు మనల్ని అందరూ ప్రేమిస్తూ ఉంటారండి. చక్కగా ఉన్నప్పుడు అందరూ చక్కగా మాట్లాడుతూ ఉంటారు. కానీ శ్రమలు రాగానే, ఇబ్బందులు రాగానే, కష్టం కలగగానే ప్రతి ఒక్కరు కూడా చిన్న చూపు చూస్తారు, తక్కువ చేసి చూస్తారు, హేళనగా చేసి చూస్తారు, అవమానపరుస్తూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా దేవుడు ఏమంటున్నాడండి? ప్రియా నా బిడ్డ, నేను నీకున్నాను. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోకు. లోకులు ఎవరేమనుకున్నాను, భయపడకు, ధైర్యంగా నిలబడు, ముందుకు సాగిపో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. కొద్ది నిమిషంలో దైవ గ్రంథంలో నుండి ఈ భూలోకంలో ఎవరూ అనుభవించలేని గొప్ప శ్రమ అనుభవించిన ఒక మహా గొప్ప వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడండి. మహా గొప్ప వ్యక్తి ఎవరు మనం అని ఆలోచిస్తే ఆ భక్తుడి పేరు ఎవరండి? మహా గొప్ప శ్రమలు అనుభవించాడైనా. ఆయన పేరు యోబు గారు. ఎవరండి? యోబు. చాలా భయంకరమైన శ్రమలు. యోబు జీవితం ఒకప్పుడు చాలా ఉన్నతమైనది. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో యోబు అనగా అర్థం ఏంటంటే పరలోకపు తండ్రి ఎక్కడ ఉన్నాడు, లేదా దేవుని వైపు తిరిగినవాడు అని అర్థం యోబు అనే పదానికి. ఈ ఊజు దేశంలో చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. అతని గురించి గొప్ప స్టేట్మెంట్ కనబడతా ఉందండి. ఊజు దేశంలో ఉన్నాడు ఆయన. ఈ ఊజు దేశం ఎక్కడ ఉంది? యొర్దాను నదికి తూర్పున ఆరాము నుండి ఎదోము మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రాంతమే ఒక ఊజు దేశం. ఊజేనా? ఊజు దేశము. ఎదోము దేశముగా పిలువబడే ఊజు దేశం అన్నమాట. అయితే ఆ ఊజు అనేటువంటి దేశంలో ఒక మనుషుడు ఉన్నాడట. ఆ మనుషుడి పేరు యోబు. ఎవరండి? యోబు. ఇలా వినాలి, యోబు. ఇతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అసలు ఇతను ఏ తప్పు చేయలేదండి, ఎటువంటి పాపము చేయలేడు. యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి, అతనికి
7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి ఎంతమంది? 7 కొడుకులు 3 కూతురు, మొత్తం 10 మంది సంతానం. ఇంకా అతనికి ఎలాంటి గొప్ప ఆస్తుందో చూడండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారితో ఇల్లంతా కళకళలాడిపోతా ఉందండి. గొప్ప ఆస్తిని దేవుడు ఇచ్చేసాడు. గొప్ప ఆస్తి, 10 మంది సంతానము, అష్టైశ్వర్యాలు కలిగిన వాడు. చాలా దేశంలో ఊజు అనేటువంటి దేశంలో ఇతడే గొప్ప ధనవంతుడట. చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. చాలా మంచివాడు, చాలా మంచివాడు. పిల్లలను పెద్దలను అందరినీ గౌరవించే స్వభావం కలిగిన వాడు. ఎవరితోనూ ఇటువంటి తగాదాలు లేనివాడు. ఎవరిని పల్లెత్తు మాట అననివాడు. 10 మంది సంతానము, భార్య పిల్లలతో చక్కగా హ్యాపీగా సాగిపోతుంది ఆయన జీవితం. ఎందుకంటే అంత ఆస్తిపరుడు ఆ దేశంలో ఎవడో లేడట. అంత గొప్ప ఆస్తి. యోబు జీవితంలో గొప్ప ఆస్తిని దేవుడు సమకూర్చాడు. అయితే తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతడే గొప్పవాడిగా ఉన్నాడట. అయితే అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయించు ఉన్నాడట. తన 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకుని వాళ్ళని వారిని పిలిపించుచూ వచ్చి ఒకరోజు ఒకటింట్లో, ఒకరోజు ఒకటింట్లో తన కుమారులు ఏమైనా తప్పు చేశారేమో, దోషం చేశారేమో అని విందు ఏర్పాటు చేసుకుని అక్కడ దేవునికి బలులు అర్పిస్తూ దేవుని ఎదుట తమ యొక్క పరిస్థితిని వినవించుకుంటూ ఏ శ్రమలో, ఏ కష్టంలో, ఎటువంటి ఇబ్బందుల్లో మేము కృంగిపోయి ఉన్నాము అని చెప్పి వారు ఏం చేసేవారట? అనేక విషయాల్లో వారు ఇబ్బందులు పడుతూ ఉన్న వారు ఎటువంటి కష్టము కలగకూడదని దేవుడు వారికి ఎటువంటి పాపమైనా చేసి ఉన్నారేమో అని వారు నిత్యము కూడా వారిని అందరినీ పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చును. యోబు నిత్యం అలా చేస్తా ఉన్నాడటండి. ఎవరైనా పాపం చేశారేమో, ఎవరైనా తప్పు చేశారేమో అని ప్రతిదినము తమను తాము పవిత్రపరుచుకుంటూ వచ్చేవట. ఇలా చక్కగా జీవిస్తున్న క్రమంలో ఒకరోజు దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి వచ్చిందట. దేవదూతలందరూ కూడా దేవుని దగ్గర ఎదురుగా నిలబడే సమయం వచ్చింది. వారందరితో పాటు కూడా ఒక అపవాది, అనగా ఎవరు అపవాది అంటే ఎవరు? సాతానుడు. సాతానుడు కూడా దేవుని యొక్క దూతలతో కలిసి వెళ్ళాడట దేవుని దగ్గరికి. పరలోకంలో దేవుని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు సాతానుడు చూడండి, అక్కడ దేవదూతలందరిలో ఒక దుర్మార్గుడు సాతానుడు కనబడతా ఉన్నాడు. ఆ సాతానుడు దేవుడు చూశాడు సాతాన్ని. అపవాది వాడు వారితో కలిసి వచ్చాడట దేవుని దగ్గరికి. అయితే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంటే అపవాది ఏమంటున్నాడు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వచ్చాను అని చెప్పి దేవుడితో అంటున్నాడు. అటు పని భూమి మీద అటు ఇటు తిరగడం, ఎవడో ఒకరిని పాడు చేయడం, ఎవరో ఒకరిని గాయపరచడం, ఎవరో ఒకరిని కృంగదీయడం, ఇదే వాడి పని, అపవాది పని. అందుకు దేవుడు ఏమంటున్నాడు? నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుదివా? సరే, భూమి మీద అడ్డు తిరుగుతూ వస్తానన్నావు కదా, మరి భూలోకంలో ఒక నా భక్తుడు ఉన్నాడు, ఆయన నా సేవకుడు, అతని పేరు యోబు. అతడు చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతాను విసర్జించిన వాడు. భూమి మీద అలాంటి నరుడు ఎవడో లేడు, అంత గొప్ప భక్తుడు అని దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? సాతానుతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కూడా సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి మన గురించి ఏం చెప్తున్నాడు? చాడీలు చెప్తా ఉంటాడు. భూలోకంలో పలానా వాడు ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు, వాడు
నా ప్రియమైన బిడ్డని దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు వాడు ప్రియమైన బిడ్డ కాదో నేను తేల్చేస్తాను, నాకు ఒక అవకాశం ఏంటట. ఒక అవకాశం ఇయ్యని అడుగుతాడు దేవుడు సాతాన్ని. నా ప్రియమైన బిడ్డ కాదా అని చెప్పి సాతాన్ ఏం చేస్తున్నాడు, దేవుడు ఒక అవకాశం అని అడుగుతాడు. వాడిని ఎలాగైనా సరే నేను కృంగ తీసేస్తాను, వాడిని ఎలాగైనా పాడు చేస్తాను, నువ్వు దేవుడు కాదని వాడి నోడుతోనే నేను అనిపిస్తానని చెప్పి చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడట. దేవుడు చెప్తా ఉన్నాడు, భూలోకంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, ఏ విషయంలోనూ పాపం చేయనివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన గొప్ప బిడ్డ అని చెప్పాడట. అప్పుడు ఏమన్నాడు అపవాది, ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి చక్కగా కాపాడుతున్నావు కదా, అతని చేతి పనిని దీవించిన చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉంది కదా, నువ్వు వాడికి అన్ని యోబు అనేటువంటి వ్యక్తికి నువ్వు అన్ని రకాలుగా నువ్వు సహకారిగా ఉన్నావు, అన్ని విషయాల్లో తోడుగా ఉన్నావు, ఆస్తినిచ్చావు, 10 మంది సంతానాన్నిచ్చావు, భోగ భాగ్యాలు ఇచ్చావు. ఇన్ని ఇచ్చినాక నిన్ను స్తుతించకపోతే ఇంకేమన్నా స్తుతిస్తాడు. ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యి, అవన్నీ తీసేసుకుంటే అప్పుడు దేవుడు ఎక్కడున్నాడని చెప్పి నీ ముఖం మీద నేను ఆ యోగు ద్వారా దూషించేలా చేస్తానని దేవునితోనే శపథం చేస్తా ఉన్నాడండి. ఆయనను నేను ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినీడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అంటున్నాడు. చూసారా, దేవునికి సాతానికి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. బాగానే ఉంది, నువ్వేమో సమస్తాన్ని చక్కగా యోబు గారికి ఇచ్చేసి అన్ని విధాలుగా అతను దీవించి ఆశీర్వదించి అతను గొప్ప చేసి అతను కాపాడుతా ఉన్నావు. ఆ ఇచ్చినవన్నీ ఒకసారి తీసేసుకుంటే నీ ముఖం ఎదుటి నిన్ను దూషించేలా చేస్తాను, నువ్వు దేవుడు కాదు అని అనేలా చేస్తానని సాతానుడు దేవునితో వాదిస్తా ఉన్నాడండి. అయితే యెహోవా అంటున్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని ఏం చేస్తాడు అపవాది, సెలవిస్తున్నాడు అంట. అపవాదికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. సరే, అతనికి అన్ని కలిగి తీశాను, అతనికి అంతా ఆశీర్వదించాను కాబట్టి అతను నన్ను సేవిస్తూ ఉన్నాడు, అతను తీసేసుకుంటే అతని ద్వారా దేవుడు ఎక్కడున్నాడని చెప్పి దూషిస్తాడని మాట్లాడుతున్నావు కదా. సరే, అదంతా కూడా నీకు అప్పగిస్తా ఉన్నాను, యోబు కుటుంబాన్ని నీకు అప్పగిస్తా ఉన్నాను, యోబు కలిగిన సమస్తాన్ని నీకు అప్పగిస్తా ఉన్నాను. కానీ అతని కలిగిన సమస్తం నువ్వు ఏం చేసినా పర్వాలేదు, కానీ అతనికి మాత్రం ఎటువంటి హాని చేయొద్దు అని అపవాదికి దేవుడు గొప్ప అవకాశం వచ్చేసాడండి. ఒక కుటుంబాన్ని భూమి మీద చక్కగా హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్న కుటుంబాన్ని సర్వనాశనం చేసేమని దేవుడే అపవాదికి అవకాశం ఇచ్చేసాడు. ఇప్పుడు వెంటనే అపవాది ఏం చేశారండి, పరలోకం నుంచి సంకలు గుద్దుకుంటా భూలోకానికి వచ్చాడు యోబును నాశనం చేయాలని. ఒక రోజున యోబు కుమార్తెలు అందరూ కూడా తమ అన్న ఇంట భోజనం చేస్తూ ద్రాక్షారసం పానం చేస్తూ ఉండగా ఒక దూత అతని యొద్దకు వచ్చింది. ఒక సేవకుడు వచ్చాడు అనమాట. ఒకటే శ్రమలు ప్రారంభమవుతా ఉన్నాయి యోబు జీవితంలో. ఎద్దులు నాగలు దునుచు గాడిదల వాటి సమీపమును మేయిచుండగా ఒక గుంపు వారు వచ్చారు. ఎవరు? షబాయిలు. వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని ఏం చేశారట, చంపేశారట. పొలంలో ఉన్నటువంటి వీటి మీద పడిపోయారు. ఎద్దులు నాగలు దున్నుతూ ఉంటున్నాయి, గాడిదలు వాటి సమీపం మేస్తూ ఉంటుండగా శబాయిలు వచ్చేసి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో వాటిని మేపుతున్న పనివాళ్ళందరినీ చంపేశారట. అందులో ఒకడు తప్పించుకుని జరిగిందంతా మీకు తెలియజేయాలని నేను అక్కడ వచ్చానండి అని యోబు గారు చక్కగా విందు చేసుకుని కుటుంబంతో హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉన్న సమయంలో ఒక
భయంకరమైన వార్త తెచ్చాడు. అతను ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. సేవకుడు వచ్చి, ఇలా జరిగిందయ్యా, మన పొలంలో ఉన్నటువంటి ఎద్దులు గాడిదలందరూ వేరే వాళ్ళు వచ్చి దేశం వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు, పనులందరూ చంపేశారు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసాడు. ఇంకొకటి వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసాను. ఆకాశం నుంచి భయంకరమైన అగ్ని వచ్చేసట. అగ్ని ఆ గొర్రెలన్నిటినీ కూడా తగలబెడేసిందంట, కాల్చి వేసేసిందంట. పనులందరూ కూడా చచ్చిపోయాడు. అందులో ఒకడు తప్పించుకుని వచ్చి, నేను ఒక్కడే మిగిలినయ్యా, సమస్తము మన గొర్రెలన్నీ నాశనం అయిపోయి, ఆకాశంలో ఒక్కసారిగా అగ్ని వచ్చేసింది, మొత్తం గొర్రెలన్నీ కాలిపోయాయి, పని వాళ్ళు కూడా కాలిపోయారు, నేను ఒక్కడే తప్పించుకుని వచ్చానని మాట్లాడుతున్నాను. అతను ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరొకడు వచ్చాడు. కల్దీలట 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివాళ్ళని చెప్పేసి ఒంటెలు పట్టిపోయారు. మళ్ళీ చాలా ఒంటెలు, విస్తారమైన ఆస్తి చూడండి, ఒకటి నాశనం అయిపోతా ఉంది, తగ్గిపోతా ఉంది ఆస్తి. పని వాళ్ళందరూ చంపేశారు, నేను ఒక్కడే మిగిలినయ్యా అని చెప్పి అప్పుడే 3 వచ్చి చెప్తా ఉన్నాను. ఇలా చెప్తూ ఉండగా మళ్ళీ ఇంకొకటి వచ్చి 4వ వాడు వచ్చేసి, అయ్యా నీ కుమారులు నీ కుమార్తెలు తమ అనేంట భోజనం చేస్తున్నారు, ద్రాక్షారసం పానం చేస్తుండగా గొప్ప సుడిగాలు అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టేసిందయ్యా. అది నీ కుమారులు కొడుకుల మీద పడిపోయి ఆ బిల్డింగ్ అంతా కూలిపోయి వాళ్ళందరూ చచ్చిపోయారయ్యా. యోబు గారింటికి వచ్చి వార్తను తీసుకొచ్చాడు 4వ వాడు. దాన్ని మీకు తెలియజేయడం, నేను ఒక్కడే తప్పించుకుని మన సేవకులందరూ చచ్చిపోయారు. నీ 7 కుమారులు 3 కుమార్తెలు కూడా మొత్తం 10 మంది కూర్చుని చక్కగా విందు భోజనం చేస్తూ ఉంటుండగా 4 గోడలు 4 పిల్లర్స్ పగిలిపోయి విరిగిపోయి ఇల్లంతా కూలిపోయి వాళ్ళ మీద పడిపోయిందయ్యా. పెద్ద గాలి వచ్చి సిసిరి కొట్టేసిందయ్యా, అందరూ చచ్చిపోయారయ్యా, నేను ఒక్కడే మిగిలినయ్యా అంటారు 4వ వాడు వచ్చి. అప్పుడు యోబు గారు లేచి తన పైన ఉన్నటువంటి వస్త్రాన్ని బట్టలు చింపేసుకుని, ఏమండి, తల వెంట్రుకలు గొరిగించేసుకుని నేల మీద పడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు, ఆస్తి పోతా ఉంది, ఒక పక్క ఒకటే పోతా ఉంది. చివరికి తన సంతానం 10 మంది చచ్చిపోయారు. వార్తలు వస్తా ఉన్నాయి. చూడండి, కుటుంబంలో ఒక బిడ్డ చనిపోతేనే ఎంతో వేదన, అలాంటిది 10 మంది సంతానము ఒకేసారి చనిపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన, ఎంత బాధ. ఒక కుమారుడు గాని కుమార్తె గాని కుటుంబంలో చనిపోతేనే తట్టుకోలేం, ఎంతో వేదన చెందుతూ బాధతో నలిగిపోతూ ఉంటామండి. కొన్ని నెలలు ఆ గాయము మానదు, ఎంతో వేదన, ఎంతో బాధ. అల్లార ముద్దుగా పెంచుకున్న బిడ్డ చనిపోతే ఎంతో బాధ. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తూ ఉంటుందండి ఆ బాధ. అలాంటిది 10 మంది సంతానము, 7 కొడుకులు 3 కూతుళ్ళు ఒకేసారి చచ్చిపోయారు. ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి తిరిగిపోతాను అని చెప్పి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. యెహోవా నామమునకు స్తుతి కలుగు ఎవడన్నా అనగలడు చెప్పండి? ఈ భూలోకంలో ఒక పక్క ఆస్తి అంతా పోతా ఉంది, గొర్రెలు మేకలు పశువులు ఒంటెలు సమస్తము పోయింది, పనులందరూ చచ్చిపోతా ఉన్నారు, ఇల్లు కూలిపోయింది, కుమారులు కుమార్తెలు చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అనే మాట మన నోట్లోంచి వస్తుందో చెప్పండి? మనమైతే ఏమంటా, అయ్యో దేవుడా ఎంత అన్యాయం చేసావు, నాకు ఎంత, నా బిడ్డ దొరకడా నీకు, నా కుమారుడే దొరకడా నీకు, నా కుమార్తె దొరుకుతుందా నీకు అని ఎంతగానో బాధపడతాం. కానీ యోబు గారు ఏమి దేవుని విషయంలో తప్పుగా మాట్లాడదండి. నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను కాబట్టి దిగంబరిగానే వెళ్ళిపోవాలి,
కాబట్టి దేవుడే ఇచ్చాడు ఈ ఆస్తి, భూమి, పంట, పిల్లలు, పశువులు, మేకలు, గొర్రెలు, ఒంటులు ఇవన్నీ దేవుడే ఇచ్చాడు. మళ్ళీ దేవుడే తీసుకున్నాడు. కాబట్టి ఇందులో నేను నిమిత్త మాత్రుని, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పి ఈ విషయంలో ఏ సంగతిలో కూడా యోబు ఏ విషయమందు కూడా ఏ పాపము చేయలేదట. దేవుడు అన్యాయం చేశాడని కూడా చెప్పలేదట. ఎంత గొప్ప మంచి మనసు చూడండి, ఎంత గొప్ప ధైర్యవంతుడో చూడండి యోబు గారు. సమస్తము కోల్పోయాడు. మరి అలాంటి శ్రమ భూలోకంలో ఎవరికైనా వచ్చిందో చెప్పండి? అలాంటి బాధలు మనం ఎవరన్నా పడ్డామా? అలాంటి కష్టం ఎవరికైనా సంభవించిందా? ఏమీ లేదు. ఏ విషయంలో కూడా యోబు పాపం చేయలేదట. దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట ఎక్కడా మాట్లాడలేదు. అయినా సరే దేవుని స్తుతిస్తూనే ఉన్నాడట. ఇంకెవరు మిగిలారు? భార్య భర్త ఇద్దరే మిగిలారు. సమస్తము పోయింది. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై మరి ఒక దినము తటస్థించిన ఒక రోజున దేవదూతలు దేవుని ముందు నిలబడి ఆ రోజు వచ్చినప్పుడు వారితో కూడా మళ్ళీ సాతాను కూడా వెళ్ళాడట దేవుని దగ్గరికి వెళ్ళి. అప్పుడు దేవుడు చూశాడు, ఎక్కడి నుంచి వచ్చాను? అపవాదులు అడుగుతుంటే నేను భూమి అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ వచ్చానని దేవునితో మాట్లాడాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. అలాంటి గొప్ప మనిషిని, భూలోకంలో మంచి మనిషిని, యథార్థవంతుడు నువ్వు నాశనం చేశావు. నాతో వాదించి నిష్కారణంగా, ఎటువంటి కారణం లేదండి, అకారణంగా అతను పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానే ఉన్నాడు. సుమా, నిలకడగా ఉన్నాడు. చూసావా? నా బిడ్డ నా మీద ఎంత భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు యోబు. నా మీద నేనంటే ఎంత నమ్మకమో తెలుసా అని సాతానుతో మాట్లాడుతుంటే, నువ్వు సమస్తాన్ని పాడు చేసినా, తన పిల్లలందరినీ చంపేసినా, తన ఆస్తిని నా సర్వనాశనం చేసినా ఇంకా నన్నే సేవిస్తా ఉన్నాడని దేవుడు చెప్పినప్పుడు ఈ అపవాది ఇంకా దేవునితో మాట్లాడుతున్న అపవాది ఏం చేస్తున్నాడు? చర్మము కాపాడుకున్నటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాప అతని ఎముకను, అతని దేహమును మొత్తియడలా అతని నీ ముఖం ఎదుటిని నేను దూషించి నేను విడిచిపోవును కదా అని మళ్ళీ రెండోసారి దేవుడితో వాదన పెట్టుకుంటా ఉన్నాడు. విడిచిపెడతలేదు. చూడండి ఎంతగా శ్రమలు సంభవిస్తాయంటే ఇక నువ్వు తట్టుకోలేనంతగా శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం, ఇబ్బందుల మీద ఇబ్బందులు వచ్చేస్తా ఉంటాయి. అంతే ఇక ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఆశ్చర్యం కలుగుతుంది, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది, ఏంటి ఇలా అయిపోతుంది అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుని చిత్తం మనం ఏం చేయగలం? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అంతా దేవుని చిత్తం. ఇంకొకసారి నువ్వు అవకాశమై అతని చర్మము చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రాణంతో చక్కగా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మంచి చర్మం, మంచి దేహం ఉంది అతనికి. అతని దేహం మీద నాకు అధికారమే, అతను నేను మొత్తేసానంటే నీ ముఖం ఎదుటే దేవుడు లేడు అని చెప్పి చక్కగా దూషించేలాగా చేస్తానని అపవాది దేవునితో రెండవసారి మాట్లాడుతా ఉన్నాడు. సరే వెళ్ళు, అతని ప్రాణాన్ని నువ్వు ముట్టుకోవద్దు, అతని శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాడు, నీ ఇష్టం వచ్చినట్లు అన్నాడు దేవుడు. వెంటనే ఏం చేశాడు అపవాది? మళ్ళీ భూలోకానికి వచ్చేసి యోబు అరికాల మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కొరుపులతో యోబును మొత్తేసేటండి. ఎంత కక్ష మానవుల మీద సాతానికి, ఎంత కక్ష, ఎంత పగ సాధిస్తున్నాడు చూడండి మనుషుల మీద. ఈ లోకంలో నీతిగా నిజాయితీగా బతుకుతుంటే వారిని బ్రతకనీయుడు సాతానుడు. ఎలాగైనా వారిని పడగొట్టాలని, ఎలాగైనా వారిని నాశనం చేయాలని,
ఎలాగైనా వారిని మొత్తాలని చెప్పి వాడు చక్కగా ప్రతిదినము ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడట. రెండోసారి యోబును నాకు అప్పగించుక చివరిసారిగా అతని దేహాన్ని, అతని శరీరాన్ని నేను పాడు తీసేస్తాను, ఇక బాధ తట్టుకోలేక నేను దూషిస్తాడని దేవునితో వాదించాడు. అదేవిధంగా భూమి మీదకి వచ్చి మొత్తం యోబును కురుపులతో ముత్తేసట. శరీరం అంతా కురుపులు వస్తాయి యోబు గారికి. ఒళ్ళు గోక్కోడానికి చిల్లపంక ఒకటి తీసుకుని బూడిదలో కూర్చుని బూడిద ఎత్తి మించి పోసుకుని గీక్కుంటా ఉన్నాడండి. శరీరం దురద కురుపులు, భయంకరమైన కురుపులు వచ్చేసి ఒళ్ళంతా గాయము, రక్తం కారుతా ఉంది. చాలా వేదన పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఒళ్ళు గోకురుడిగా చిల్లపెంకి తీసుకుని బూడిదలో కూర్చున్నప్పుడు అతని భార్య వచ్చి చూసి, నువ్వు ఇంకా యథార్థతను వదలకుండా ఉన్నావా? దేవుని దూషించి చచ్చిపోయాక ఇంకెందుకు బతుకుతున్నావు? మన 10 మంది సంతానం పోయింది, మన ఆస్తి అంతా కోల్పోయావు, దాసీలు పోయారు, ఇంకా దేవుడు 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 అంటున్నావు ఎందుకు? చివరికి నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు, ఇంకెందుకు దేవుడు? ఇంకేం దేవుడు? ఇన్ని శ్రమల్లో ఇన్ని కష్టాల్లో కూడా ఇంకా దేవుడు దేవుడు అంటున్నావా? ఇంకెక్కడ ఉన్నాడు దేవుడు? దేవుడు లేడు, దెయ్యం లేదు, నువ్వు దూషించి చచ్చిపో, నీ బాధ నేను కూడా చూడలేకపోతున్నానని కట్టుకున్న భార్య అంటుందండి. కట్టుకున్న భార్య చక్కగా ఉన్నప్పుడో భర్తను ఎంతగానో ప్రేమించింది. మొన్న ఒక వార్త చదివానండి. వార్త, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి చక్కగా వివాహం జరిగిందట. పెళ్ళైన కొంతకాలానికి ఆ యవనస్తుడికి భయంకరమైన నీరసం, జబ్బు వచ్చేసింది. జబ్బు వచ్చేసి కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు, చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, ఆసుపత్రిలో చికిత్స పొందుకుంటా ఉన్నాడు. అయితే పెళ్లి చేసుకున్నటువంటి తన భార్య అతని బాధ చూసి, ఇలాంటి బాధతో బాధపడేవాడు, ఇలాంటి రోగంతో జీవించేవాడు నాకు అవసరం లేదు, ఇతను బాగా ఉన్నాడని, మంచిగా ఉన్నాడని పెళ్లి చేసుకున్నాను, సుఖంగా నాతో కాపురం చేస్తాడని, ఇలాంటి కష్టాలు బాధలు ఇబ్బందులు పడితే వీడెందుకు నాకని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిందటండి నిర్దాక్షిణ్యంగా. పెళ్ళైన కొన్నాళ్ళకే చూడండి ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోతారు. యోబు గారి భార్య కూడా, ఎందుకు ఈ బతుకు నువ్వు, నీకు చచ్చిపో, దేవుడు దేవుడు అంటున్నావు, ఇంకా సమస్తము పోయింది మనకి, ఇక మన ఇద్దరే మిగిలాం. ఇద్దరిలో నీకేమో ఒళ్ళంతా కురుపులు గాయాలు, నీ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఏమంటున్నాడండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకు, మనం దేవుని వలన మేలు అనిపించదుమా? మేలు దేవుడు మనకు మేలు చేస్తే దేవుడు గొప్పోడా? 10 మంది సంతానం ఇచ్చి, ఆస్తిపాస్తులు ఇచ్చి, అంతస్తులు, మేడమిద్దులు, కార్లు, బంగళాలు అన్ని ఇస్తే దేవుడు గొప్పోడా? ఇవన్నీ తీసేస్తే ఒకటి తీసేసి ఇక లాస్ట్కి 0 అయిపోతే దేవుడు చెడ్డోడా? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి భార్యను దూషించారట. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకో. మేలు చేస్తేనా దేవుడు మనకి? కీడు చేస్తే దేవుడు కాదా? కీడు మనం అనుభవించొద్దా? మేలు మాత్రం అనుభవించారా? ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు మేలుల కోసం, ఆశీర్వాదాల కోసం సంఘాల చుట్టూ పరిగెడతా ఉన్నారు. పెద్దాపురంలో స్వస్థతలు జరుగుతున్నాయంటే అక్కడికి పారిపోతా ఉన్నారు. ఎక్కడో ఆశీర్వాదం, స్వస్థతలు కలుగుతున్నాయంటే అక్కడ పారిపోతా ఉన్నారు. దేవుడు స్వస్థత కలుగు చేస్తున్న దేవుడా? బాధ పెడితే దేవుడు కాదా? దేవుడు అంటే అర్థం ఉందని చెప్పుకోవాలి. పోషించేవాడు, పుట్టించేవాడు, నాశనం చేసేవాడు. ఆయనకి అన్ని రకాలుగా అథారిటీ ఉంది, అధికారం ఉంది. కాబట్టి ఈ సంగతులు ఏ విషయంలో కూడా యోబు గారి నోటి మాటతో కూడా పాపము చేయలేదట. పాపము చేయలేదు. చూడండి ఎంత కష్టమో. భూమి మీద ఏ మానవుడు కూడా ఇటువంటి భయంకరమైన కష్టం వచ్చి ఉండదు. అలాంటి భయంకరమైన కష్టాల్లో కూడా యోబు ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏ విషయంలోనూ అధైర్యపడలేదు,
ఏ విషయంలో నువ్వు కృంగిపోలేదు. నా ఆస్తి పోయింది, నా బిడ్డలు చనిపోయారు, నాకు సమస్తము పోయింది, నా మేడ మిద్దులు పోయాయి, నా పనులందరూ చచ్చిపోయారు, నా శరీరం అంతా కుళ్ళిపోయింది. అయినా సరే దేవుడు 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు తప్ప ఏ విషయంలో నోటి మాటతో కూడా పాపం చేయలేదండి యోబు గారు. మనమైతే చిన్న చిన్న కష్టాలకే కృంగిపోతా ఉన్నాం. చిన్న కష్టాలకే. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు, యోబు అంత బాధల్లో ఉన్నప్పుడు యోబుకి ప్రియమైన స్నేహితులు ఉన్నారు. స్నేహితులు, 3 స్నేహితులు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీరి యొక్క ముఖ్య స్నేహితులట వీళ్ళ 3 కూడా. ఎలీఫజు, బిల్దదు, జోఫర్, ఈ 3 స్నేహితులు కూడా ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు స్నేహితులు ఏం చేయాలండి? అతని దగ్గరికి వచ్చి ఓదార్చి, ఏం పర్వాలేదు, దేవుడు మళ్ళీ నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, రోగం తగ్గిపోతుంది, ఏం అధైర్యపడకని ధైర్యం చెబుతారు. కానీ ఈ స్నేహితులు ఏం చేశారు ఎప్పుడు నాకు తెలుసా? అతను నిందిస్తూ అవమానపరుస్తున్నారు. యోబు గారి దగ్గర కూడా స్నేహితులు 3 కూడా, నువ్వు ఏం పాపం చేశావో, ఎటువంటి దుర్మార్గమైన పనులు చేసావో, దేవునికి విరోధంగా ఏ పాపం చేసావో, అందుకే నీకు శిక్ష వచ్చింది, అందుకే నీకు రోగం వచ్చింది, అందుకే నీ ఆస్తి పోయింది, అందుకే నీ యొక్క కుమార్తెలు చనిపోయారు. దేవునికి విరోధంగా నడిచావేమో, ఏదో భయంకరమైన పాపం చేసావేమో, అందుకే నీకు ఇంత కష్టం కలిగింది, ఇంత నష్టం కలిగింది చెప్పి చూడండి మనం అనుకుంటాం. పుండు మీద కారం జల్లితే ఎలా ఉంటుందండి? పుండు మీద అసలే పుండు గాయం తగిలింది, బాధతో మనం నలిగిపోతా ఉన్నాం, ఇబ్బంది పడతాం. అలాంటప్పుడు కారం వేస్తే ఎలా ఉంటుంది? ఇంకా మంట ఎక్కువైపోతుంది, తట్టుకోలేవు. అలాగా అప్పటికే యోబు ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, ఏమండి చాలా భయంకరమైన కష్టంలో ఉండి, శరీరం అంతా కొరుకులతో, గాయాలతో నుండి చిల్లపెంకు తీసుకుని బూడిద పోసుకుని గోక్కుంటూ ఉన్న పరిస్థితుల్లో, అయ్యో యోబు ఎలా బ్రతికినోడు, ఎలా అయిపోయావు బాబు అని చెప్పి అతన్ని చూసి బాధపడి, ఏమంటే అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పాల్సింది పోయి స్నేహితులను నిందిస్తూ, అవమానపరుస్తూ, గాయపరుస్తూ ఇంకా గాయాన్ని రేపుతున్నారండి. ఈ లోకంలో కూడా స్నేహితులు అలాగున్నారు. వారు కష్టంలో ఉన్న వారికి సహాయం చేయరు సరికదా, వారిని ఇంకా 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 కష్టాలకు గురి చేస్తూ ఉంటారు. స్నేహితులు కూడా తనకు సంభవించినటువంటి, యోబు గారికి సంభవించిన ఆపదను చూసి, కష్టాన్ని చూసి వారు ఇంకా నిందిస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా వేదన పడుతూ ఉన్నాడండి. అందుచేతనే ఈరోజు మన వాక్యం, శ్రమలలో ఏం కలిగి ఉండాలట? నిరీక్షణ కలిగి ఉండాలి. క్రైస్తవుడిగా నువ్వు జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు నీ జీవితంలో శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నిన్ను ఉట్టు పుణ్యానికి అన్యాయంగా దూషిస్తారు, తిడతారు, అవమానపరుస్తారు. నువ్వేం అనకపోయినా నిన్ను గాయపరుస్తూనే ఉంటారు. అయినా సరే మనం ఎలా ఉండాలట? ధైర్యంగా ఉండాలి. మనల్ని మనం ఓదార్చుకోవాలి. మనల్ని ఓదార్చేవారు ఎవరు లేకపోవచ్చు, అయినా దేవుడు మనకు ఓదార్చేవాడు ఉన్నాడని ఒక ధైర్యంతో, కష్టంలో, నష్టంలో, బాధలో మనకు తోడుగా ఒకరు ఉన్నారు అన్నటువంటి ధైర్యంతో మనం జీవించాలి తప్ప కృంగిపోకూడదు. యోబు జీవితమే మనకు ఒక ఉదాహరణ. కష్టాల నుండి ఏ విధంగా నిరీక్షణ కలిగి, శ్రమలలో ఏ విధంగా నిరీక్షణ కలిగి జీవించాలో యోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలండి. యోబు జీవితం ఒకప్పుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత యోబు జీవితంలో దేవుడు అనుమతించే కష్టాలు ఇన్ని కాదండి, చాలా భయంకరమైన కష్టాలు. అలాంటి కష్టాల్లో కూడా ఏ పాపము చేయలేదట, నోటిలోంచి ఎటువంటి తప్పుడు మాట కూడా మాట్లాడలేదట. కాబట్టి మనం కూడా అలాంటి కష్టాలు మన జీవితంలో ఎదురొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా సరే ఆదరించే దేవుడు ఉన్నాడు మనకి.
ఆదరించే దేవుడు ఉన్నాడు, కనికరించే దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కష్టాలే పెట్టడండి, సుఖాలు కూడా వస్తాయి, ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. చూడండి కాలం చూడండి, ఇప్పుడు ఎండాకాలం ఉంటుందా చెప్పండి? ఎండాకాలం పోయిన వెంటనే వర్షాకాలం వస్తూ ఉంటాయి, వర్షాలు. తర్వాత చలికాలం వస్తూనే ఉంటాయి. కాలాలు ఎలా మారుతూ ఉన్నాయో అదే విధంగా మనిషి యొక్క జీవితంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కష్టాలు శ్రమలు వస్తాయి, అలాగే ఆశీర్వాదాలు కూడా వస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుడు స్తుతిస్తూ ఉండడం మంచిది కాదండి. కష్టాల్లో కూడా స్తుతించాలి, బాధల్లో స్తుతించాలి, ఆశీర్వదించినప్పుడు కూడా స్తుతించాలి. ఎప్పుడు కూడా ఆయన స్తుతించడం మర్చిపోకూడదు, మానకూడదు. ఆయనకు ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. నోటి మాట చేత ఎంతో మంది గాయపరిచారు. ఆ స్నేహితులంట చూడండి, 6వ అధ్యాయము 15వ వచనంలో ఒక గొప్ప మాట కనబడుతుంది. యోబు గారు అంటారు, నా స్నేహితులు, యోబు గ్రంథం 6వ అధ్యాయం నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు జల ప్రవాహముల వలను నన్ను నమ్మకూడని వారైరే. అయ్యా నేను ఏ పాపం చేయలేదయ్యా. ఓ స్నేహితులారా, ఎందుకు నన్ను నిందిస్తున్నారంటే, వాడితో యోబు గారితో కలిసి యోబు గారితో సహవాసం చేసి ఆయన బాగా ఉన్నప్పుడు ఆయనతో అన్ని విధాలుగా సఖ్యత కలిగి జీవిస్తూ కష్టం వచ్చినప్పుడు అందరూ నిందిస్తూనే ఉన్నారండి. ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఏమండి, స్నేహితులు కూడా లోకం అయిపోయాడు. పనోళ్ళు కూడా తన మాట వినే, ఒకప్పుడు పనోళ్ళు ఎవరక్కడ అంటే అయ్యా చింత మహాప్రభువులు వచ్చేవారు. అలాంటిది ఈరోజు కష్టం రాగానే ఇంట్లో పని చేసే పనుడు కూడా మాట్లాడడం లేదట యోబు గారు మాట. అంత చక్కగా ఒకరు కూడా చాలా దూరం అయిపోయారు. అందుచేతనే మనం బాగా ఉన్నప్పుడు అందరూ కూడా మనల్ని మెచ్చుకుంటారు. పర్లేదు, చాలా బాగుంది, అబ్బా పలానా వ్యక్తి ఎంత చక్కగా ఆశీర్వదింపబడ్డాడండి, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నాడండి, ఎంత మంచి కారు కొనుక్కున్నాడండి, ఎంత గొప్ప జీవితం జీవిస్తున్నాడండి అని బాగా ఉన్నప్పుడు చెప్పుకుంటారు. అదే పాడైపోతే చాలా నీచంగా, అవమానంగా, చాలా దారుణంగా మాట్లాడుకుంటారు. వీడేదో పాపం చేశాడు అందుచేతనే ఎలా అయిపోయింది వీడి పరిస్థితి అంటున్నారు స్నేహితులు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టిందంటాడు 10వ అధ్యాయంలో మొదట వచ్చి, నా బ్రతుకులో నాకు ఏమొచ్చిందంటే ఆయనకి విసుగు పుట్టేసిన. ఎందుకు ఈ బతుకు అన్నంతగా విసుగు వచ్చేసింది యోబు గారి జీవితంలో. అయినా సరే ఏమాత్రం ఆయన వెనకడుగు వేయలేదండి. విశ్వాసంలో ముందుకే సాగిపోయాడు తప్ప అతను ఏ విషయంలోనూ పాపము చేయలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని ఒక గొప్ప మాట మాట్లాడిన మహా గొప్ప యథార్థవంతుడు యోబు గారు. అందుచేతనే మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఒక్కసారి యోబు గారిని గుర్తు చేసుకుంటే మనకు కొంత ఆదరణ కలుగుతుంది. యోబు గారిని గుర్తు చేసుకోవాలి మన జీవితంలో. ఇంకెవరైనా మనం ఆశ్రయించడానికి వీల్లేదండి. నా స్నేహితులు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారన్నారు. చూడండి 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. 19వ అధ్యాయం యోబు గ్రంథం 2వ వచనం. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. 10 మారులు మీరు నన్ను నిందించుదురు, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసినట్లు నా తప్పు నా మీదకే వచ్చును కదా. స్నేహితులందరూ బాధపడుతున్నారండి. ఏంట్రా నాయన ఎలా అయిపోయాడు, ఎలాంటి పాపం చేశాడో యోబు, అందుచేత ఇంత కష్టం వచ్చేసింది అని చెప్పి ఇంకా బాధపడుతూనే ఉన్నారు. మాటల చేత నలగొడతా 10 మార్లు నిందించారట యోబు గారిని. 10 మార్లు నిందించారట. చూడండి 14వ వచనం చదవండి. 19:14. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. బంధువులు ఎవరు రాలేదట. ఒకప్పుడేమో చక్కగా ఆస్తిపాస్తులు
అంతస్తులు సిరి సంపదలు కలిగి యోబు గారు జీవించినప్పుడు బంధువులందరూ వచ్చి చక్కగా తిని వెళ్ళిపోయేవారు. బంధువులందరికీ సహాయం చేసేవాడు. ఏది కావాలంటే అది. ఈ రోజు ఇతనికి ఆపద వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు ఒక్కడు కూడా తిరిగి చూడలేదట ఆ కొంప వైపు. బంధువులు నా యొద్దకు రాకి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. తర్వాత నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యులుగా ఎంచెదరు. ఇంట్లో పనిచేసే దాసీలు కూడా ఎందుకు పనికిరానుడిగా, పనికి మారిన వాడిగా చూస్తున్నారు యోబు గారిని. ఒకప్పుడు ఆ ఇంట్లో ఎంగిలి వెతికిలు తిన్నవాడు, ఆ ఇంట్లో చక్కగా భోజనం చేసిన వారు, ఆ ఇంట్లో బ్రతికిన వారు ఈరోజు దాసీలు కూడా అన్యునిగా ఎంచుతున్నారు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివారిని పిలువగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు. నేను వారిని బతిమారవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుడు చూసినలా బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతేనే. ఎంత బాధపడుతున్నాడో చూడండి. నువ్వు నిజమైన స్నేహితులు ఎవరో, నిజమైన బంధువులు ఎవరో, నిజమైన తోబుట్టువులు ఎవరో తెలుసుకోవాలంటే కష్టంలోనే కనబడతారండి వాళ్ళందరూ. వాళ్ళు ఎలాంటి వారో తెలుసుకోవాలంటే నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ నిజ స్వరూపం ఏంటో కనబడుతుంది. పుట్టినప్పుడు అందరూ కూడా ప్రేమ కురిపించేస్తారండి. అయ్య బాబు అంతా ఇంత ఏదేదో ఆకాశానికి ఎత్తేస్తారు. నువ్వు అలా బాబు ఇలా బాబు అంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనసు ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళు ఎలాంటి బంధువులు, ఎలాంటి కుటుంబ సభ్యులు. కష్టం వచ్చినప్పుడే వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుందండి. ఇక్కడ యోబు గారిని వాళ్ళందరూ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆంతర్యం ఏంటో బయటపడింది. నా స్నేహితులందరికీ నేను అసహ్యుడు నేర్చుని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలను నా చర్మంతోను నా మాంసంతో అంటుకుని ఎముకలు అంటే ఆహారం లేక ఈ శరీరం ఎముకలకు అంటుపోయిందంటే అంతగా బక్క చిక్కిపోయాడు. ఒకప్పుడు పంచభక్ష పరమాన్నములు తిన్నవాడు ఈరోజు ఆకలితో అలమటిస్తా ఉన్నాడంట. దేవుని హస్తం నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి అంటున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి. అందుచేతనే శ్రమలలో కూడా మనకి ఏం అవసరం అంటే నిరీక్షణ చాలా అవసరం. నిరీక్షణ, యోబు లాంటి నిరీక్షణ. మరలా ఈ కష్టములు, బాధలు, శ్రమలు అన్ని అనుభవించిన తర్వాత దేవుడు ఏం చేశాడండి? రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు యోబు గారికి. రెట్టింపు ఎంతైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ దానికి రెండంతలు దేవుడు గొప్పగా ఆస్తినిచ్చాడు, పిల్లలనిచ్చాడు. ఏమండి, కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఇక నా పని అయిపోయింది, ఇక నేను ఎందుకు పనికిరాను, నా జీవితం వేస్ట్, వృధా, ఇంతవరకు బాగా జరిగింది, ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు కూడా ఒక సమయాన్ని దేవుడు నీ జీవితంలో దయచేస్తాడు. ఆ సమయము వచ్చే వరకు మనం అందరం ఎదురు చూడాలి, ఓపికతో కనిపెట్టాలి. అందుచేతనే దేవుని వాక్యం, శ్రమ దేవుడు కృంగునేడలా చేతకానివ్వడం అయిపోతావు. కాబట్టి కృంగిపోవద్దు, అలసిపోవద్దు, సొలసిపోవద్దు, సోలిపోవద్దు, నలిగిపోవద్దు. ధైర్యముగా ఉండు, యథార్థంగా బ్రతుకు. సద్భక్తితో ఎవరైతే దేవుని మీద సద్భక్తితో బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకి శ్రమలు తప్పకుండా సంభవిస్తాయని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి శ్రమలలో కూడా మనము నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడి ఉదయకాల సమయంలో యోబు గారి యొక్క జీవితాన్ని మన ముందు పెట్టాడు. యోబు లాంటి శ్రమలు మనకున్నాయి చెప్పండి? యోబు లాంటి కష్టాలు మనం అనుభవిస్తున్నామా? యోబు కంటే మనకి శ్రమలు ఎక్కువైపోయా? యోబు గారి కంటే అవమానాలు మనకు ఎక్కువయ్యా? ఏమి కాదు కదా. ఆయన కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు ఏమాత్రము ఇవి కష్టాలే కాదండి. చిన్న చిన్ని కష్టాలు, చిన్న చిన్ని శోధనలు, చిన్న చిన్ని బాధలు, వీటికి మనం కృంగిపోతే ఎలాగా? కృంగిపోతే ఎలా? శ్రమదిన మనం కృంగిపోకూడదు. కృంగిపోయిన వారిని దేవుడు వాడుకోడు. నువ్వు కృంగిపోతే దేవుడు ఇష్టపడడు.
నువ్వు కృంగిపోకూడదు, వెనకడుగు వేయకూడదు. ఏ పరిస్థితి ఎలాగున్నా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా ధైర్యముగా దేవునిలో ముందుకు సాగిపోవాలి తప్ప వెనకడుగు వేయకూడదండి. ఈ శరీరము కొన్నాళ్ళు మాత్రమే ఈ లోకంలో జీవిస్తూ ఉంటుంది. శాశ్వత కాలం మన ఆత్మ పరలోకంలో జీవిస్తుంది. కొంతకాలము జీవించి భూమిలో మట్టిలో కలిసిపోయే శరీరం కోసం, ఈ కష్టాల కోసం మనం కృంగిపోతే ఆ మహిమైశ్వర్యములో దేవునితో ముఖాముఖిగా కలుసుకుని ఆ సమయాన్ని మనం పోగొట్టుకుంటాము. కాబట్టి శ్రమలో కూడా నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడు ఉదయకాల మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రమల్లో నిరీక్షణ కలిగి జీవించే కృపను దేవుడు మనందరికీ ధారాళముగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాము నాయన. శ్రమలలో కూడా మేము నిరీక్షణ కలిగి జీవించాలని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాము నాయన. శ్రమ దినమును మేము కృంగిపోకూడదని ఈ వాక్యం సెలవుస్తుంది ప్రభా. అవును ప్రభా, మేము మానవ మాత్రం తండ్రి ప్రభా. చిన్న చిన్న కష్టాలకి, శ్రమలకి, ఇబ్బందులకు, అవమానాలకు తట్టుకోలేక తండ్రి ప్రభా ఎంతో వేదనతో నలిగిపోతున్నాం ప్రభా. ఎంతో గాయపడుతున్నాం నాయన. ధైర్యం కోల్పోతున్నాం ప్రభా. అలాంటి పరిస్థితుల్లో మీరు మీ కృపను మాకు తోడుగా ఉంచి ధైర్యపరిచిన ఆయన ఏ విషయంలోనూ కృంగిపోకుండా ధైర్యముగా నీలో ముందుకు సాగిపోయే కృపను మాకు మా ప్రియులందరికీ దయచేయండి నాయన. ఏ విషయంలోనూ కూడా సూలిపోకుండా, తొలగిపోకుండా, అలసిపోకుండా, కష్టం కలిగిందని, కష్టం వచ్చిందని కృంగిపోకుండా తండ్రి ప్రభా ఆ కష్టాలలో కూడా నీకు మొరపెడుతూ నీ సహాయాన్ని కోరుకుంటూ నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి మాకు మంచి తండ్రి ప్రభా జ్ఞానము దయచేయండి నాయన. నీ సహాయం కావాలి ప్రభా. ముఖ్యంగా అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో తండ్రి ప్రభా జీవిస్తున్నారు తండ్రి ప్రభా. వారి యొక్క అనారోగ్య పరిస్థితులను వారికి విడుదల దయచేయండి. శీఘ్రమే స్వస్థపరచండి నాయన. వాతావరణ పరిస్థితులు రీత్యా అనేక మందికి రకరకాల విష జ్వరాలు తండ్రి ప్రభా వాంతులు, విరోచనాలు రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా. వారితో మీరు మాట్లాడండి నాయన. వారిని దర్శించండి ప్రభు. వారిని స్వస్థపరచండి నాయన. ప్రతి ఒక్కరి గాయముని మీరు ముట్టండి ప్రభువా. అల్పుడును, అయోగ్యుడును, ఎందుకు పనికిరాని వాడేనైనా నన్ను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. స్వస్థపరచండి ప్రభు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి స్వస్థత, ఆరోగ్యం, విడుదల, శాంతి, సమాధానం దయచేయండి. ఎంతమంది స్వరం ఉంటున్నారు వారి కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభు. మేము శ్రమలు కలగగానే, ఆపదలు రాగానే మేము కృంగిపోకుండా ఏ విధంగా ముందుకు సాగిపోవాలో మీరు మాకు ఈరోజు తెలియజేశారు నాయన. అటువల యోబు గారు వలె ధైర్యం కోల్పోకుండా నాయన యథార్థముగా తండ్రి ప్రభా న్యాయంగా నడుచుకుంటూ విశ్వాసములో తండ్రి ప్రభా సడలిపోకుండా, విశ్వాసములో వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోయే కృపను మాకందరికీ దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకునమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నుండి మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధల నుండి తాక కీళ్ళ నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మా కుటుంబములకు, ఇరుగు పొరుగు వారికి, చేపురుల గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, మా మండలమునకు, దేశమునకు, రాష్ట్రమునకు, ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి తోడయు నీడయుడు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.